హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను గంగాని మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు అయితే ఒక పని మీద బయటకు వెళ్తాం అయితే జరిగిందనమాట. పని అయితే అయిపోయిందండి, త్వరగానే వెళ్ళంగానే పని అయిపోయిందనమాట. ఇక మా వారైతే నన్ను బస్ స్టాప్లో దించేసి వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. ఇక బస్ కోసం వెయిట్ చేస్తుంటే దాదాపు అరగంట నుంచి వెయిట్ చేస్తుంటే ఒక్క బస్సు కూడా రాలేదండి. ఏంటా అని చెప్పి కనుక్కుంటే గవర్నర్ గారు వస్తున్నారంట. అందుకనే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే బస్సులు కానీ ఆటోలు కానీ ఏవి రాకుండా, ఎటు సైడ్ నుంచి కూడా ఏమి రాకుండా ఆపేసేశారు. మనుషులు తిరుగుతున్నా సరే కూడా మనుషులు కూడా తిరగొద్దు రోడ్డు మీద అని చెప్పి ఆపేశారనమాట. అదిగోండి గవర్నర్ గారు అయితే వెళ్తున్నారనమాట. ఫస్ట్ అయితే పోలీస్ కార్ ఒకటి వెళ్ళింది, అలాగే తర్వాత అంబులెన్స్ ఒకటి వెళ్ళింది, గవర్నర్ గారి కారు వెళ్ళింది, ఇలా వెళ్ళినాయి అనమాట. మధ్యలో వీళ్ళు ఎవరో వస్తే వాళ్ళని సెక్యూరిటీ వచ్చి అరిసిందనమాట. అందరికీ చెప్తున్నాను, మీరేంటి ప్రత్యేకంగా అని చెప్పేసి ముందు పెట్టి త్వరగా ఫాస్ట్గా అని చెప్పేసి ఆవిడ అరిసిందనమాట. సో ఇక అలాగే వెయిట్ చేసామండి, చాలాసేపు వెళ్తున్నారు గవర్నర్ గారు అయితే. సో ఇక వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా వదిలేశారండి, అన్ని బస్సులు అన్నీ మొత్తం వదిలేశారనమాట. అయినా వెళ్తాకి బస్సులు అయితే రాలేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటు నుంచి రావట్లేదు, ఇటు నుంచి రావట్లేదు. సో ఇక ఏం చేయాలని చెప్పేసి మా వారికి కాల్ చేస్తే ఆయన అన్నారు, నువ్వు బస్సు ఎక్కేసేసేయి అని చెప్పేసి, ఆటో ఎక్కేసేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకనే ఆటో ఎక్కేసి వెళ్ళిపోదామని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నాను. ఆ ఆటోలు కూడా రావట్లేదండి ఎటు చూసినా సరే. ఇక కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అట్లా వెయిట్ చేశాను. ఇక వెయిట్ చేస్తే గాడ్స్ ప్లేస్ నాకు మా ఊరికి వెళ్ళే ఆటోనే వచ్చిందనమాట చక్కగా. ఇక ఆటో ఎక్కి వెళ్ళిపోదామని చెప్పేసి అని ఇక మాట్లాడతాను అనమాట. ఇక ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసాను. చూసారండి, ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి బయటకు వెళ్తే ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. అందుకే నేను ఒక్కదాన్ని ఎప్పుడు బయటకు వెళ్ళండి, వెనకమాల ఎవరో ఒకరు తీసుకొని వెళ్తానన్నమాట. ఇలా ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు ఇలా ఏమన్నా జరిగితే నాకు చాలా భయం వచ్చేస్తుంది. సో ఎలాగైతే సేఫ్గా ఇంటికైతే వచ్చేసానండి. బాయ్ అండి.